ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 నవంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు ఈ రాజయోగ చదువును రాజ్యం కొరకు చదువుతున్నారు. ఇది మీకు నూతన చదువు. ప్రశ్న: ఈ చదువులో అనేక పిల్లలు నడుస్తూ ఎందుకు ఫెయిల్ అవుతారు? జవాబు: ఎందుకంటే ఈ చదువులో మాయతో బాక్సింగ్ ఉంటుంది. మాయతో మల్ల యుద్ధం చేయనప్పుడు బుద్ధికి చాలా గట్టి దెబ్బ తగిలేందుకు కారణం, తండ్రితో పిల్లలు సత్యంగా ఉండరు. సత్యమైన పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు. ఓం శాంతి. ఆత్మలైన మనల్ని తండ్రి చదివిస్తున్నారు అని పిల్లలందరికీ నిశ్చయం ఉంటుంది. అనంతమైన తండ్రి 5000 సంవత్సరాల తర్వాత అనంతమైన పిల్లలను ఒక్కసారి మాత్రమే చదివిస్తున్నారు. కొత్తవారెవరైనా ఈ మాటలు వింటే వారికి ఇవి అర్థం కావు. ఆత్మీక తండ్రి అనగా ఎవరు? ఆత్మీక పిల్లలంటే ఎవరో కూడా అర్థం చేసుకోలేరు. మనమంతా సోదరులమని పిల్లలైన మీకు తెలుసు. వారు మనకు తండ్రి, టీచరే కాక సుప్రీం గురువు అని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీకు ఆటోమేటిక్గా స్మృతిలో ఉంటుంది, సర్వాత్మలకు ఆత్మిక తండ్రి ఒక్కరే అని ఇక్కడ కూర్చున్న వారందరికీ తెలుసు. సర్వాత్మలు వారినే స్మృతి చేస్తారు. ఏ ధర్మానికి చెందిన వారైనా మానవ మాతృలందరూ తప్పకుండా స్మృతి చేస్తారు. అందరిలోనూ ఆత్మ ఉందని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మలైన మీరు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. పాత్రను ఎలా అభినయిస్తున్నారో కూడా అర్థం చేయించారు. పిల్లలు కూడా నెంబర్ వారుగా పురుషార్థ అనుసారమే అర్థం చేసుకుంటారు. మీరు రాజయోగులు కదా. చదువుకునే వారంతా యోగులే. చదివించే టీచర్తో తప్పకుండా యోగముంచాలి. ఈ చదువు ద్వారా ఫలానాగా అవుతామని లక్ష్యం కూడా మీకు తెలుసు. ఇది రాజాది రాజులుగా తయారు చేసే ఏకైక చదువు. దీని పేరు రాజయోగం కదా. ఇది రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రితో యోగము. ఇతర మనుషులెవ్వరూ ఎప్పుడూ ఈ రాజయోగంను నేర్పించలేరు. మీకు నేర్పించేది మానవ మాతృలు కాదు, ఆత్మలైన మీకు పరమాత్మ నేర్పిస్తున్నారు. తర్వాత మీరు ఇతరులకు నేర్పిస్తారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మనకు తండ్రి నేర్పిస్తున్నారు. ఇది జ్ఞాపకం లేకుంటే పదును నిండదు. అందుకే చాలామంది బుద్ధిలో కూర్చోదు. అందుకే తండ్రి సదా చెప్తూనే ఉన్నారు, యోగయుక్తంగా ఉండండి, స్మృతి యాత్రలో ఉండి అర్థం చేయించండి. మన సోదరులకు నేర్పిస్తున్నాము. మీరు కూడా ఆత్మలే. వారు అందరికీ తండ్రి. అంతేకాక టీచర్, సద్గురువు కూడా అయ్యారు. ఆత్మనే చూడాలి. భలే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనమైతే ఉన్నది, కానీ ఇందులో శ్రమ చాలా ఉంది. ఆత్మాభిమానులుగా అవ్వనందున మీ మాటల్లో శక్తి ఉండదు. ఎందుకంటే తండ్రి అర్థం చేయించినట్లు మీరు అర్థం చేయించలేరు. కొంతమంది చాలా బాగా అర్థం చేస్తారు. పుష్పాలు ఎవరో, ముళ్ళు ఎవరో తెలిసిపోతుంది. పాఠశాలల్లో 5, 6 తరగతులు చదువుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు. మంచి మంచి పిల్లలు ఉన్నత తరగతులకు బదిలీ అయినప్పుడు ఆ మరుసటి టీచర్కు కూడా వెంటనే తెలిసిపోతుంది, ఈ పిల్లలు మంచి పురుషార్థం చేశారు, వీరు బాగా చదువుకున్నారు, అందుకే ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని టీచర్కు తప్పకుండా తెలుస్తుంది కదా. అది లౌకిక చదువు. ఇక్కడ ఆ విషయమే లేదు. ఇది పారలౌకిక చదువు. ఇక్కడ అలా చెప్పరు. మొదట బాగా చదువుకుని వచ్చారు, అందుకే బాగా చదువుకుంటున్నారు అని అనరు. అక్కడ పరీక్షల్లో పాస్ అయి బదిలీ అవుతే బాగా కష్టపడి చదువుకున్నారని, కనుకనే మొదటి నెంబర్లో ఉత్తీర్ణులయ్యారని టీచర్ భావిస్తారు. కానీ ఇది నూతన చదువు. ఇంతకుముందు ఈ చదువుని ఎవ్వరూ చదువుకోలేదు. చదువు చెప్పేవారు కూడా కొత్తవారే. అందరూ కొత్తవారే. కొత్తవారినే చదివిస్తారు. వారిలో ఎవరు బాగా చదువుకుంటారో వారిని మంచి పురుషార్థులు అని అంటారు.
ఇది నూతన ప్రపంచం కొరకు నూతన జ్ఞానం. దీన్ని చదివించేవారు ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు. ఎవరెవరు ఎంతంత గమనముంచుతారో అంత ఉన్నతమైన నంబర్ లభిస్తుంది. కొంతమంది చాలా మధురమైన మంచి ఆజ్ఞాకారులుగా ఉంటారు. చూస్తూనే తెలిసిపోతుంది. ఈ చదివించేవారు చాలా మంచివారు. వీరిలో ఏ అవగుణమూ లేదు. నడవడిక ద్వారా, మాటలు మాట్లాడుటలోనే తెలిసిపోతుంది. బాబా అందరినీ అడుగుతారు, వీరు ఎలా చదువు చెప్తున్నారు? వారిలో ఏ లోపము లేదు కదా. చాలామంది అంటారు, మమ్మల్ని అడగకుండా ఏ సమాచారము ఇవ్వరాదు. కొంతమంది బాగా చదివిస్తారు, కొంతమందికి చురుకైన బుద్ధి ఉండదు. మాయ తీవ్రంగా దాడి చేస్తుంది. మాయ వారిని చాలా మోసం చేస్తుందని తండ్రికి తెలుసు. 10 సంవత్సరాలు చదివించిన మాయ ఎంత శక్తివంతమైంది అంటే, దేహాహంకారానికి వశమయ్యారు అంటే ఇరుక్కుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎటువంటి యోధులైనా మాయ గాయపరుస్తుంది. మాయ బలశాలులతో బలశాలిగా అయి యుద్ధం చేస్తుంది. బాబా ఎవరిలో అయితే ప్రవేశించారో వారు నెంబర్ 1గా అవుతారని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ తర్వాత నెంబర్ వారుగా చాలామంది ఉన్నారు కదా. బాబా ఉదాహరణ కొరకు ఒకరినో ఇద్దరినో చూపిస్తారు. నెంబర్ వారుగా అయితే చాలామంది ఉంటారు. ఉదాహరణకి ఢిల్లీలో గీతక్కయ్య చాలా తెలివిగలది కదా. చాలా మధురమైన బిడ్డ. గీత అంటే సత్యమైన గీత అని బాబా ఎప్పుడూ అంటూ ఉంటారు. మనుషులు ఆ గీతను పఠిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు రాజయోగంను ఎలా నేర్పించి రాజాది రాజులుగా తయారు చేశారో తెలియదు. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది. ఇది నిన్నటి మాటే. నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేసి వెళ్ళాను. మీరు పదమాపదం భాగ్యశాలుగా ఉండేవారు. ఇప్పుడు మీరెలా తయారయ్యారో మీరు ఫీల్ చేస్తున్నారు కదా. ఈ గీతను వినిపించే వారికిలా అనిపిస్తుందా? వారు కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఉన్నతమైనదిగా శ్రీమద్ భగవద్గీతకు మహిమ ఉంది. వారు గీతా పుస్తకాన్ని చదువుతారు లేక వినిపిస్తారు. తండ్రి పుస్తకం చదవరు. భేదం ఉంది కదా. వారికి స్మృతి యాత్ర లేనేలేదు. వారు క్రింద పడుతూనే వచ్చారు. సర్వవ్యాపి జ్ఞానం వల్ల అందరూ ఎలా అయ్యారో చూడండి. కల్పకల్పం ఇలాగే అవుతుందని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, మీకు నేర్పించి విషయసాగరం నుండి దాటిస్తాను. ఎంత తేడా ఉంది. శాస్త్రాలు చదివేది భక్తి మార్గం కదా. తండ్రి చెప్తున్నారు, అవి చదివినందున నాతో ఎవ్వరూ కలవలేరు. ఎటువైపు నుండి వెళ్ళినా అందరూ ఒకే చోటుకి చేరతారని భావిస్తారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి చదివిస్తారని కూడా అప్పుడప్పుడు అంటారు. తండ్రే వచ్చి చదివిస్తున్నారు అన్నప్పుడు మీరు ఏం చదివిస్తున్నారు? గీతలో పిండిలో ఉప్పు వేసినంత సత్యం ఉంది అనగా చాలా కొన్ని పదాలే సత్యం. వాటిని మీరు పోగొట్టుకోగలరు అనగా తెలుసుకోగలరు. సత్యుగంలో శాస్త్రాలు మొదలైనవి ఉండనే ఉండవు. అవి భక్తి మార్గంలోని శాస్త్రాలు. ఇవి అనాది కాదు, ఎప్పటినుండో పరంపరంగా రావటం లేదు. మనుషులకు అనాది అంటే ఏమిటో అర్థం తెలియదు. తప్పకుండా ఈ డ్రామా అనాది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు తండ్రి రాజయోగం నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను, తర్వాత ఉండనే ఉండను, అదృశ్యమైపోతాను. మా రాజ్యం అనాది అని మీరంటారు. రాజ్యమేమో అదే, కేవలం పావనంగా ఉండేది. మారిపోయి పతితమైపోయినందున పేరు మారిపోతుంది. దేవతలకు బదులు హిందువులని పిలిపించుకుంటారు. నిజానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే కదా. ఇతరులు ఎలాగైతే సతోప్రధానం నుండి సతో రజో తమోలోకి వస్తారో మీరు కూడా అదే విధంగా క్రిందకు దిగుతారు. రజోగుణంలోకి వస్తూనే అపవిత్రత కారణంగా దేవతలకు బదులుగా హిందువులని అనబడతారు. లేకుంటే హిందూ అనేది హిందుస్థానికి పేరు. మీరు వాస్తవానికి దేవీ దేవతలుగా ఉండేవారు కదా. దేవతలు సదాపావనంగా ఉంటారు. ఇప్పుడు మనుషులు పతితమైపోయారు. అందువలన హిందువులని పేరుంచుకున్నారు. హిందూ ధర్మం ఎప్పుడు ఎలా రచింపబడింది అని అడగండి. ఎవరు తెలపలేరు.
ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. దాన్ని స్వర్గం అని మొదలైన మంచి మంచి పేర్లతో పిలుస్తారు. జరిగిపోయింది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రారంభం నుండి చివరి వరకు అంతా తెలుసుకున్నారు. తెలుసుకుంటూ పోతే జీవిస్తూ ఉంటారు. చాలామంది మరణిస్తారు. తండ్రికి చెందిన వారిగా అయితే మాయతో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినందున విద్రోహులుగా అవుతారు. రావణునికి చెందిన వారిగా ఉండేవారు. ఇప్పుడు రాముని వారిగా అయ్యారు. మళ్ళీ రావణుడు రాముని పిల్లలపై విజయం పొంది తన వైపుకు తీసుకెళ్తాడు. కొంతమంది జబ్బు పడతారు. అప్పుడు వారు ఇక్కడకు లేకుండా అక్కడకు లేకుండా పోతారు. సంతోషం ఉండదు, అలాగని దుఃఖము ఉండదు. మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు. మీ వద్ద కూడా మధ్యలో ఉండేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ పూర్తి బాబా వారిగానూ అవ్వరు, పోని అటు పూర్తి రావణుని వారిగా కూడా అవ్వరు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నారు. ఉత్తమ పురుషునిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇవన్నీ చాలా లోతుగా అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబా అడిగినప్పుడు చాలామంది పిల్లలు చేతులెత్తుతారు, కానీ బుద్ధి లేదని బాబా అర్థం చేసుకుంటారు. భలే శుభాన్నే పలకొండని బాబా అంటారు. అందరూ మేము నరుణ్ నుండి నారాయణ్గా అవుతామనే అంటారు. నరుణ్ణి నారాయణ్గా చేసే కథ ఇదే. అజ్ఞాన కాలంలో కూడా సత్యనారాయణ కథ విన్నారు కదా. అక్కడ ఎవరు ఏమీ అడగరు. ఈ తండ్రి ఒక్కరే అడిగేవారు. ఇంత ధైర్యం ఉందా? మీరు తప్పకుండా పావనంగా కూడా అవ్వాలి. ఈ జన్మలో ఏ పాపకార్యము చేయలేదా అని ఎవరైనా వచ్చినప్పుడు అడగండి. జన్మ జన్మాంతరాలుగా పాపం చేస్తూనే ఉన్నారు. ఈ జన్మలోని పాపాలు తెలిపితే తేలికైపోతారు. చాలామంది పిల్లలు సత్యం చెప్పినందున మాయ ఒక్కసారిగా తీవ్రంగా ముష్టిఘాతులు తగిలిస్తుంది. మీది చాలా కఠినమైన బాక్సింగ్. ఆ బాక్సింగ్లో శరీరానికి దెబ్బ తగులుతుంది. ఇందులో బుద్ధికి పెద్ద గాయం అవుతుంది. ఇది బాబాకు కూడా తెలుసు. ఈ బ్రహ్మ చెప్తున్నారు, నేనిప్పుడు అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నాను. అందరికంటే ఎక్కువ పవిత్రంగా ఉన్నాను. ఇప్పుడు అందరికంటే ఎక్కువ పతితంగా అయ్యాను. మళ్ళీ పావనంగా అవుతాను. అలాగని నేను మహాత్మునని చెప్పను. ఇతడు అందరికంటే ఎక్కువ పతితమైనాడని తండ్రి కూడా చెప్తున్నారు. నేను పరాయ దేశంలో పరాయి శరీరంలో వస్తాను. ఇతని అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను. ఇతడే పూర్తిగా 84 జన్మలు తీసుకున్న ఆత్మ. ఇప్పుడు ఇతడు కూడా పావనంగా అయ్యే పురుషార్థం చేస్తున్నాడు. చాలా జాగరూకతతో ఉండాలి. తండ్రికి తెలుసు కదా, బాబాకు ఇతడు చాలా సమీప పుత్రుడు. తండ్రి నుండి ఎప్పుడూ విడిపోడు. వదిలి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు. నా ప్రక్కనే కూర్చున్నారు. నా తండ్రి కదా, నా ఇంట్లోనే కూర్చుని ఉన్నారు. బాబాకు తెలుసు. బాబాతో తమాషాగా మాట్లాడతాడు. బాబా నాకు స్నానం చేయించు, భోజనం తినిపించు, నేను చిన్న బాలుని కదా. ఇలా అనేక విధాలుగా బాబాను స్మృతి చేస్తాను. పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నాను. ఈ రీతిగా నన్ను స్మృతి చేయండి. బాబా మీరు చాలా మధురమైన వారు. మమ్మల్ని విశ్వమంతటికీ చక్రవర్తులుగా చేస్తారు. ఈ మాటలు మరెవ్వరి బుద్ధిలో ఉండవు. తండ్రి అందరినీ రిఫ్రెష్గా చేస్తున్నారు. అందరూ పురుషార్థం చేస్తున్నారు. కానీ నడవడిక కూడా అలా ఉండాలి కదా. తప్పు జరిగితే వెంటనే బాబా మా వలన ఈ తప్పు జరిగింది అని తండ్రితో చెప్పేయాలి. కొంతమంది బాబా ఈ తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని కూడా రాశారు. నా పిల్లలుగా ఈ తప్పు చేస్తే 100 రెట్లు శిక్ష పెరిగిపోతుంది. మాయతో ఓడిపోతే అక్కడే అలాగే ఉండిపోతారు. చాలామంది ఓడిపోతూ ఉంటారు. ఇది చాలా గొప్ప మల్ల యుద్ధం. రావణుల యుద్ధంలో వానర సైన్యాన్ని సహాయంగా తీసుకున్నట్లు చూపించారు. ఇదంతా పిల్లల నాటకం వల్లే తయారైంది. చిన్నపిల్లలకు తెలివి తక్కువగా ఉంటుంది కదా, వారికి పైసా భాగం తెలివి కూడా లేదు. ప్రతి ఒక్కరూ ఈశ్వరుని రూపమే అని అంటారు. అలాగైతే ప్రతి ఒక్కరూ ఈశ్వరుడిపై సృష్టిస్తారు. పాలన వినాశనం కూడా చేసేవారు. ఈశ్వరుడు ఎవరినైనా వినాశనం చేస్తాడా? వినాశనం చేస్తారు అనటం పూర్తిగా అజ్ఞానం.
అందుకే బొమ్మలాట అని అంటారు. విచిత్రం కదా, మానవుల బుద్ధి ఏమైపోతుంది, ఎంతగా ఖర్చులు చేస్తూ ఉంటారు. తండ్రి అడుగుతున్నారు, నేను ఇంత గొప్పగా తయారు చేసి పోయాను, మీరేం చేశారు? మనమే దేవతలుగా ఉండేవారమని చక్రంలో తిరిగి ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్ళీ మనం దేవతలుగా అవుతాము. ఇది బుద్ధిలో ఉంది కదా. ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. తండ్రి కూడా జ్ఞానసాగర్లు కదా. భలే, శాంతిధామంలో ఉన్న వారిని జ్ఞానసాగర్లు అని అంటారు. మీ ఆత్మలో కూడా జ్ఞానమంతా ఉంటుంది కదా. ఈ జ్ఞానం వలన మా కన్నులు తెరుచుకున్నాయని అంటారు. ఆ తండ్రి మీకు జ్ఞాన నేత్రంను ఇస్తారు. ఆత్మకు సృష్టి ఆది మధ్య అంతాలు తెలిసిపోయాయి. చక్రం తిరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులకే స్వదర్శన చక్రం లభిస్తుంది. దేవతలను చదివించేవారు ఎవ్వరూ ఉండరు. వారికి శిక్షణ అవసరం లేదు. దేవతలుగా తయారయ్యేందుకు చదివించాల్సింది మీరే. ఇప్పుడు తండ్రి కొత్త కొత్త విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఈ కొత్త చదువును చదువుకుని మీరు ఉన్నతంగా అవుతారు. ఆదిలోని వారే చివరి వారిగా అయ్యారు. తిరిగి లాస్ట్లోని వారే ఫస్ట్గా అవుతారు. ఇది చదువు కదా. ప్రతి కల్పం వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జ్ఞానం సమాప్తమైపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, చాలా చాలా ఆజ్ఞాకారులుగా మధురంగా తయారై నడుచుకోవాలి. దేహాహంకారంలోకి రాకూడదు. తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత ఏ తప్పులు చేయరాదు. మాయతో చేసే మల్ల యుద్ధంలో చాలా హెచ్చరికంగా ఉండాలి. సెకండ్ పాయింట్, మీ మాటల్లో శక్తిని నింపుకునేందుకు ఆత్మ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. స్మృతి ఉండాలి. తండ్రి నేర్పించిన దాన్ని మేము వినిపిస్తున్నామని భావిస్తే అందులో పదును నిండుతుంది. వరదానము: అవినాశి నశాలో ఉండి ఆత్మిక ఆనందాన్ని ఉత్సాహాన్ని అనుభవం చేసే బ్రాహ్మణుల నుండి ఫరిస్తా భవ. బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలైన మీరు దేవతల కంటే ఉన్నతమైన వారు. దేవతల జీవితంలో తండ్రి ఇచ్చిన జ్ఞానం ఉత్పన్నం అవ్వదు. పరమాత్మతో మిలనం కూడా అనుభవం అవ్వదు. అందువలన ఇప్పుడు సదా మేము దేవతల కంటే ఉన్నతమైన బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలము అనే నష ఉండాలి. ఈ అవినాశి నషాయే ఆత్మిక ఆనందాన్ని ఉత్సాహాన్ని అనుభవం చేయిస్తుంది. ఒకవేళ నష సదా లేకుంటే అప్పుడప్పుడు ఆనందంగా ఉంటారు, అప్పుడప్పుడు వ్యాకుల పడతారు. స్లోగన్: మీ సేవను కూడా తండ్రి ముందు అర్పిస్తే అప్పుడు సమర్పిత ఆత్మ అని అంటారు. అచ్చా, ఓం శాంతి.